ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడంటే మనకు ఒక 5 కిలో న్యూటన్ మనం లిఫ్ట్ చేయాలన్న ఫోర్స్ ఈక్వల్స్ 5 కిలో న్యూటన్. సో లిఫ్ట్ చేయడానికి ఒక వైర్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ వైర్ మాక్సిమం డయామీటర్ ఎంత ఉండాలి, దాని వైర్ మాక్సిమం డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. 5 కిలో న్యూటన్ ని రేజ్ చేయడం కోసం ఒక వైర్ కావాలి. సో వైర్ డయామీటర్ ఎంత? సో వైర్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వైర్ది డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? ఆ వైర్ ఎంత స్ట్రెస్ ని బేర్ చేయగలుగుతుంది? స్ట్రెస్ అనేది 100 మెగాపాస్కల్ వరకే బేర్ చేయగలుగుతుంది. 100 మెగాపాస్కల్ వరకే బేర్ చేయగలుగుతుంది. ఆ వైర్ డయామీటర్ ఎంత ఉండాలి? ఇక్కడ మనకు లెంత్ తోటి మనకు పెద్ద మ్యాటర్ కాదు నాన్న, డయామీటర్ తోటి ఇష్యూ. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి, స్ట్రెస్ మనకు తెలుసు కాబట్టి సో ఫార్ములా ఏంటి, స్ట్రెస్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ నేను క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. 5 కిలో న్యూటన్ ని మనం లిఫ్ట్ చేయాలన్నాను. సో దానికి ఒక వైర్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ వైర్ వచ్చేసి స్ట్రెస్ ని ఎంత బేర్ చేయగలుగుతుంది? 100 పాస్కల్, 100 మెగా పాస్కల్ అన్న, 100 పాస్కల్ కాదు, 100 మెగా పాస్కల్, 100 మెగా పాస్కల్ వరకే బేర్ చేయగలుగుతుంది. సో ఆ వైర్ అనేది డయామీటర్ ఎంత ఉంటే మనకు 5 కిలో న్యూటన్స్ లిఫ్ట్ చేయగలుగుతుంది. సో అది మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి ఏం తెలుసు, స్ట్రెస్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ మనకు ఫోర్స్ ఇచ్చాడు ఆల్రెడీ. సో ఫోర్స్ ఎంత? 5 ఇంటూ 10 పవర్ కిలో అంటే 3. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో పై ఆర్ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెస్ ఎంత ఇచ్చాడు? 100 ఇంటూ 10 పవర్ 6 ఈక్వల్స్ టు 5 ఇంటూ 10 పవర్ 3 బై పై ఆర్ స్క్వేర్. సో దీన్ని రీమాడిఫై చేసుకుంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10 పవర్ 3 బై పై ఇంటూ 100 ఇంటూ 10 పవర్ 6. ఓకే. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఈ స్క్వేర్ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 10 పవర్ 3 బై పై ఇంటూ 100 ఇంటూ 10 పవర్ 6. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మొత్తం క్యాల్సిలో టైప్ చేసేసి సో దానికి రూట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 7.97 ఇంటూ 10 పవర్ -3 మీటర్. ఓకే. సో మనకు డయామీటర్ అనేది అంత మనం మెజర్ చేయలేం కదా. డయామీటర్ అంటే మనకు చాలా తక్కువ, మిల్లీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే దీన్ని మనం ఏం చేయాలి, సారీ ఇది వచ్చింది మనకు డయామీటర్ కాదు నాన్న, రేడియస్ కాదు, మనకి ఇక్కడ కావాల్సింది ఇది డయామీటర్ అన్న వచ్చింది, ఇది రేడియస్ కాదు. సో రేడియస్ ని ఇంటూ 2 చేసుకుంటే డయామీటర్ వస్తుంది. ఓకే. సో ఈ యాక్చువల్గా మనకి ఇక్కడ రేడియస్ వస్తుంది కదా, ఈ ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ని ఇంటూ 2 చేసుకుంటే ఇది వస్తుంది. ఇదేంటంటే డయామీటర్. ఓకే. 2 ఇంటూ ఆర్ చేసుకుంటే మనకు అప్పుడు వస్తుంది. సో అప్పుడు డయామీటర్ని మిల్లీమీటర్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత, 10 పవర్ -3 స్కిప్ అయిపోతుంది, 7.97 మిల్లీమీటర్. ఓకే. సో ఇది డయామీటర్. ఓకే. సో ఇక్కడ క్యాల్కులేషన్ చేయాలన్నా యాక్చువల్ నుంచి ఇదంతా క్యాల్కులేషన్స్ మీరు చేయండి. సో ఇక్కడ స్క్వేర్ అనేది రూట్ అయిపోతుంది. ఇక్కడ రేడియస్ ని డబుల్ చేస్తే డయామీటర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక హాలో సిలిండర్ ఉంది. హాలో సిలిండర్ ఉంది. హాలో సిలిండర్. సో దీని లెంత్ ఎంత, 2 మీటర్. సో నెక్స్ట్ దీని అవుటర్ డయామీటర్ ఇచ్చాడు. సో అంటే మనకి ఇలా వస్తుంది హాలో సిలిండర్.
హాలో సిలిండర్ ఇలా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు లెంత్ ఇచ్చాడు, 2 మీటర్ లెంత్ ఇచ్చాడు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఔటర్ డయామీటర్. సో ఔటర్ డయామీటర్ అంటే కంప్లీట్ లెంత్ నాన్న. ఔటర్ డయామీటర్ అంటే ఇది మొత్తం. సో ఇది ఎంత ఉంది, ఔటర్ డయామీటర్ వచ్చేసి 50 mm. 50 mm. ఓకే. ఇన్నర్ డయామీటర్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 30 mm ఉంది. 30 mm. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి, స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి, బట్ కండిషన్ ఏంటి, ఇట్ కెన్ బేర్ ద స్ట్రెస్ అప్ టు ఎంత, 25 కిలోమీటర్, సారీ 25 కిలోమీటర్ న్యూటన్. సో ఇంత కిలో న్యూటన్ క్యాపిటల్లో రాయాలి. సో ఇంత స్ట్రెస్ ను మాత్రమే బేర్ చేయగలుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, సారీ స్ట్రెస్ కాదు నాన్న, ఇక్కడ మనకు వెయిట్ ఇచ్చాడు యాక్చువల్గా. ఇది వెయిట్, స్ట్రెస్ కాదు వెయిట్. 25 కిలోమీటర్ వెయిట్ అనేది ఇది వే చేస్తే 25 కిలోమీటర్ కనుక దీనికి మనం హుక్ చేస్తే మనకు స్ట్రెస్ ఎంత జనరేట్ అవుతుంది దీంట్లో, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 2 డయామీటర్స్ ఉన్నాయి, వాటిని మనం రేడియస్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో డయామీటర్ 1 అనుకుందాం. డయామీటర్ 1 ఈక్వల్స్ టు 50 mm. సో దీన్ని రేడియస్లో కన్వర్ట్ చేయాలంటే బై 2 చేసుకోవాలి. ఓకే. సో దీన్ని బై 2 చేసుకుంటే 50 ఇంటూ 10⁻³ బై 2. సో అంటే మనకి ఎంత వస్తుంది, లేదు అనుకుంటే మనం డైరెక్ట్ చేసుకోవచ్చు నాన్న, ఇలా మనం సింప్లిఫై చేయకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలా చూద్దాం, మనం మీటర్లో కన్వర్ట్ చేసుకుందాం. 10⁻³ మీటర్. ఓకే. D2. సో D2 ఎంత మనకు, ఇన్నర్ డయామీటర్ 30 mm. సో దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత, 30 ఇంటూ 10⁻³ మీటర్. సో ఇక్కడ నుంచి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది, డైరెక్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఎప్పుడైనా డయామీటర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది, π/4 d1 మైనస్ d2 హోల్ స్క్వేర్. సో ఇది ఇంపార్టెంట్ ఫార్మ్, ఇది డైరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మనం డయామీటర్లో వచ్చినప్పుడు రేడియస్ అంటే బై 2 చేయాలి కదా. సో బై 2 చేయకుండా ఇక్కడ బై 4 చేసేసుకుంటే సరిపోతాయి. ఓకే. సో ఇక్కడ నుంచి π/4. సో d1 అంటే ఎంత, 50 ఇంటూ 10⁻³ మైనస్ 30 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏరియా ఈక్వల్స్ టు π/4. సో 30 మైనస్ అంటే 20 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్. సో దీన్ని టోటల్గా సింప్లిఫై చేస్తే 1257 ఇంటూ 10⁻⁶ మీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్లో ఉంటుంది. దీని తర్వాత మనకు నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు, అంటే వెయిట్ ఇచ్చాడు, వెయిటే ఫోర్స్. 25 ఇంటూ 10⁻³ ఏరియా ఎంత, ఇది మొత్తం 1257 ఇంటూ 10⁻⁶. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 19.9 ఇంటూ 10⁹ పాస్కల్. ఓకే. సో మనం స్ట్రెస్ ని మనం ఎలా మెజర్ చేస్తాం, రో అని చెప్పేసి రాస్తాం. స్ట్రెస్ కి సింబల్ ఏంటంటే రో. సో రో ఈక్వల్స్ టు 19.9 మెగా పాస్కల్. 19.9 మెగా పాస్కల్. సో అప్రాక్సిమేట్లీ 20 పాస్కల్ అని రాసుకోవచ్చు, 20 మెగా పాస్కల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే. అప్రాక్సిమేట్లీ 20 మెగా పాస్కల్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్
సో ఇక్కడ ఏంటంటే డిటర్మిన్ ద ఫోర్స్ టు బి అప్లైడ్ ఆన్ ద వైర్ అని చెప్పేసి ఒక వైర్ డైమెన్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆర్ ఫోర్స్. మీరు వెయిట్ అనుకోవచ్చు, ఫోర్స్ అనుకోవచ్చు, ఫోర్స్ ఆర్ వెయిట్. సో దీనికి మనకి ఏమి ఇచ్చాడు, ఒక లెంత్ ఒక వైర్ ఇచ్చాడు. సో వైర్ లెంత్ ఎంత, 6 మీటర్. వైర్ లెంత్ వచ్చేసి 6 మీటర్ అండ్ డయామీటర్ వచ్చేసి 1.6 మీటర్, 1.6 mm. ఓకే, సో అండ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ద ఎలాంగేషన్ అప్ టు del L. సో ఎలాంగేషన్ ఇచ్చాడు 1 mm అని చెప్పేసి ఇచ్చాడు. ఎలాంగేషన్ 1 mm ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు. సో యంగ్స్ మాడ్యులస్ y ఈక్వల్స్ టు 200 GPa. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాని మీద ఎంత వెయిట్ మనం అప్లై చేయగలుగుతాం అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి, ఈ పారామీటర్స్ ని ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాంగేషన్ del L అని చెప్పేసి ఉంది కదా. సో del L వచ్చేసి 1 mm ఉంది. సో దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 × 10⁻³ మీటర్. తర్వాత డయామీటర్ ఉంది. సో డయామీటర్ 1.6 mm. సో దీన్ని 1.6 × 10⁻³ మీటర్. ఓకే, తర్వాత యంగ్స్ మాడ్యులస్ అంటే మనకు గిగాపాస్కల్ ఇచ్చాడు కదా. సో 200 GPa. సో అంటే మనకి ఏమవుతుంది, 200 × 10⁻6 ఓకే పాస్కల్. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత లెంత్ అంటే 6 mm ఉంది, 6 సెంటీమీటర్. సో దాన్ని మనం అన్ని ఎంకేఎస్ సిస్టంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో మనం స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, స్ట్రెస్ తెలియాలి. స్ట్రెస్ తెలియాలంటే మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈక్వల్స్ టు πr². ఒక πr². ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, π/4 d² అని రాసుకోవచ్చు, ఎందుకంటే డయామీటర్ ఉంది కాబట్టి. సో π/4 d అంటే ఎంత, 1.6 × 10⁻³ సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏరియా ఎంత వస్తుంది, 2 × 10⁻⁻6 మీటర్ స్క్వేర్. 2 × 10⁻⁻6 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫార్ములా రాస్తాం. స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కదా. డైరెక్ట్ రాస్తున్నాను, FL బై ఏరియా ఇంటూ del L. సో ఇక్కడ నుంచి మనకు అన్ని పారామీటర్స్ తెలుసు కదా, మనం డైరెక్ట్ Fని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి F ఈక్వల్స్ ఏమవుతుంది, F ఈక్వల్స్ టు y × A × del L బై L. సో ఇక్కడ నుంచి మనకు అన్ని పారామీటర్స్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేస్తాం. సో మనకు యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడు, మనకు ప్రాబ్లంలో ఎంత ఉంది, 200 GPa. సో అంటే 200 × 10⁻6. నెక్స్ట్ ఏరియా ఎంత వచ్చింది, 2 × 10⁻⁻6. నెక్స్ట్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇచ్చాడు, 1 × 10⁻³ బై యాక్చువల్ లెంత్ ఎంత, 6 మీటర్, 6. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ 10⁻6 - 6 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 6 1s దీన్ని మనం సింప్లిఫై చేస్తే సమ్ పాయింట్స్లో వస్తుంది నన్ను 66.7 అనుకోండి, 66.7 అనుకోండి. సో ఇక్కడ 1 × 10⁻³ అంటే మనకు ఫోర్స్ ఈక్వల్స్ టు 66. ఇక్కడ క్యాన్సిల్ కావాలి కదా సార్, ఇక్కడ నేను గిగా అంటే 10⁻9 నాను. సో అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతే మనకు ఓన్లీ 66.7 న్యూటన్ మాత్రమే వస్తుంది. ఓకే, ఫోర్స్ ఈక్వల్స్ టు 66.7 న్యూటన్. సో ఇంత వెయిట్ బేర్ చేయగలుగుతుంది. ఇట్ కెన్ బేర్ అప్ టు
66.7 న్యూటన్. ఇట్స్ దాన్ని మనం ఫోర్స్ అనుకోవచ్చు, లేకపోతే వెయిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ మనం అప్లై చేయలేదు దాని మీద, ఇంతకంటే ఎక్కువ అప్లై చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు, ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చాడు, ఒక స్టీల్ రాడ్ అంటే మనకు వైరే, అది కూడా ఒక వైరే. సో మనకు ఇక్కడ ఏంటి, ఏమి ఇవ్వలేదు, 1 మీటర్ లెంత్ వచ్చేసి 1 మీటర్ ఇచ్చాడు, అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 400 mm². సో ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇచ్చాడు, దీన్ని ఇంత 400 mm². ఇక డైరెక్ట్ ఏరియా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇట్ కెన్ బేర్ ద ఫోర్స్ అప్ టు, ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 40 kN. ఇట్ కెన్ బేర్ ద ఫోర్స్ అప్ టు 40 kN. అండ్ y ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చాడు, 200 GPa. ఓకే, ఇక్కడ నుంచి ఎలాంగేషన్ ఆఫ్ రాడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డెల్ ఎల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డెల్ ఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి పారామీటర్స్ ఇచ్చాడు కదా, వీటన్నిటి MKS లోకి కన్వర్ట్ చేసుకుందాం. MKS, సో ఫోర్స్ ఈక్వల్స్ టు 40 kN ఇచ్చాడు కదా, సో 40 kN. సో అంటే 40 × 10⁻3. తర్వాత నెక్స్ట్ ఏంటి, y, యంగ్స్ మాడ్యులస్ 200 GPa. సో అంటే ఏంటి, 200 × 10⁻9. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏరియా. సో ఏరియాను మనం మీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఎంత, ఎలా కన్వర్ట్ అవుతుంది, 400 mm². సో అంటే 400 × ఏరియా కాబట్టి 10⁻6 అవుతుంది మీటర్ స్క్వేర్. ఒకవేళ మనకు ఏమంటారు, మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 10⁻3 తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, మిగిలిన 3 పారామీటర్స్ వచ్చినాయి. సో ఇక్కడ నుంచి y ఫార్ములా ఏంటి, F × L / A × డెల్ ఎల్. సో ఇక్కడ నుంచి మనకి ఎలాంగేషన్ కావాలి. సో డెల్ ఎల్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, FL / A × y. సో ఫోర్స్ అంటే ఎంత, 40 × ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ 40 × 10⁻3. నెక్స్ట్ లెంత్ ఎంత, 6 మీటర్, ఐ థింక్ 1 మీటర్ × 1 బై నెక్స్ట్ మనకి ఏరియా, ఇది ఏరియా అన్న. సో ఏరియా ఎంత, 400 × 10⁻6 ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఎంత, 200 × 10⁻9. సో ఇక్కడ నుంచి మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇది 6 అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 100. సో అంటే మనకు 1/20,000 అని చెప్పేసి వస్తుంది, 1/20,000 వస్తుంది. సో అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 0.5 mm, 0.5 mm. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఎలా ఎంత వస్తుంది, 5 × 10⁻⁻4 వస్తుంది, 1/2 × 10⁻⁻4 మీటర్. సో అంటే ఏంటి, 0.5 × 10⁻⁻4 మీటర్. సో దీన్ని కన్వర్ట్ చేసుకుంటే 0.5 mm. ఓకే, 0.5 mm. సో ఇక్కడ 1/2 అంటే మనకు 0.5. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అయితే మనకు 0.5 వస్తుంది. ఎలాంగేషన్ ఈక్వల్స్ 0.5 mm. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఒక స్టీల్ వైర్ ఇచ్చాడు, దాని మీద ఎంత ఫోర్స్ మనం ఎగ్జర్ట్ చేయాలి ఎలాంగేషన్ కావాలనుకుంటే. సో అది ఒక వైర్ ఇచ్చాడు,
సో వైర్ మనకు ప్రాపర్టీస్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ అవి రాసుకోవాలి. వైర్ క్రాస్ సెక్షన్ ఏమో ఏరియా ఇచ్చేసి 1 సెంటీమీటర్ స్క్వేర్ 1 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ లెంత్ ఇచ్చాడు క్రాస్ సెక్షన్ ఏరియాకి డబుల్ అని చెప్పేసి అన్నాడు. లెంత్ వచ్చేసి క్రాస్ సెక్షన్ ఏరియాకి డబుల్ అని చెప్పేసి అన్నాడు. సో అంటే ఏంటంటే ఎలాంగేషన్ ఎంత ఉందో దాని లెంత్ కూడా అంతే ఉంది అని చెప్పేసి అన్నాడు. ఎలాంగేషన్ ఎంత ఉందో దాని లెంత్ కూడా అంతే ఉంది. సో మనకి ఇక్కడ ఎలాంగేషన్ ఎంత ఉంది మనకు తెలియదు, లెంత్ ఎంత ఉంది కూడా మనకు తెలియదు, ఓన్లీ ఏరియా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు. ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడు, 2 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలట, మనకి ఫోర్స్ కావాలి, ఎంత ఫోర్స్ అప్లై చేయగలుగుతాం. సో ఈ ప్రాపర్టీస్ లెంత్ ఈక్వల్స్ టు ఎలాంగేషన్ కావడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, లెంత్ ఈక్వల్స్ టు ఇట్స్ ఎలాంగేషన్ కావాలంటే మనం ఎంత అప్లై చేయాలి. సో ఇక్కడ మనకు ఒక ఏరియా తప్పించి మిగిలిన ఎంకేఎస్ సిస్టంలోనే ఉన్నాయి. సో 1 సెంటీమీటర్ స్క్వేర్. సో అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 1 × 10⁻⁴ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి యంగ్స్ మాడ్యులస్ రాసుకోవాలి. y ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి, F × L/A × ∆L. సో ఇక్కడ మనకు ∆L ఈక్వల్స్ టు L అని చెప్పేసి అన్నాడు. సో అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నేను నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. y ఈక్వల్స్ టు F × L/A × ∆L. ∆L ఈక్వల్స్ L కదా, సో E × L. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుంది, యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్స్ ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ ఏరియా. సో యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడు, 2 × 10⁻11. తర్వాత ఏరియా ఎంత, 1 × 10⁻⁻4. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 11 నుంచి 4 తీసేస్తే ఎంత మనకు, 9, 7. సో 2 × 10⁻7 న్యూటన్స్ కావాలి. ఓకే, ఎలాంగేషన్ ఈక్వల్స్ టు లెంత్ కావాలంటే మనకు ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, 2 × 10 న్యూటన్స్ అప్లై చేయాలి. ఓకే, లేదు అనుకుంటే దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 20 మెగా న్యూటన్ 20 మెగా న్యూటన్ అప్లై చేయాలి. ఓకే, 20 మెగా న్యూటన్ అప్లై చేస్తే మనకు అప్పుడు లెంత్ ఈక్వల్స్ టు ఎలాంగేషన్ ఆఫ్ ఇట్స్ లెంత్ అవుతుంది. యాక్చువల్ లెంత్ అనేది దాని ఎలాంగేషన్ అవుతుంది ఇంత ఫోర్స్ అప్లై చేస్తే. సో అప్లై చేయాలంటే మనకు కంపల్సరీ యంగ్స్ మాడ్యులస్ ఇంత ఉండాలి, 2 × 10⁻11 ఉంటేనే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే ఈ వాల్యూ మనకి ఎగ్జిస్ట్ కాదు. ఓకే,